హాయ్ అండి, మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఆషాఢ మాసం వచ్చేసింది. అందరు ముత్తైదువులు కూడా గోరింటాకుని పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఫోన్స్తో పెట్టుకున్నా కూడా ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఖచ్చితంగా గోరింటాకు కోసే పెట్టుకుంటారండి. కానీ కోన్స్ అసలు పెట్టుకోవద్దండి, అది విషపూరితమైనవి, కెమికల్స్ కలిపినవి. వీలైనంత వరకు గోరింటాకు కోసి ఆకుని రుబ్బి పెట్టుకోండి. అసలు గోరింటాకుకి ఇంకొక పేరుందండి, గౌరీ ఇంట ఆకు అని. గౌరీదేవికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన చెట్టు అండి. అది కాలక్రమేణా మనం గోరింటాకుగా మార్చేసాము, పిలువబడుతోంది. ఈ గోరింటాకు చెట్టుకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఆయుర్వేద పరంగా కూడా దీన్ని చాలా బాగా వాడతారు. చలవ చేస్తుందంటారు. పిప్పి గోళ్ళు పోతాయి, గోళ్ళు గట్టిపడతాయండి. కానీ ఇప్పుడు వాళ్ళు గోళ్ళకి గోరింటాకు పెట్టుకోవట్లేదు, ఊరికే వేలికి పెట్టుకుంటారు. గోరుకు వచ్చేప్పటికి నెయిల్ పాలిష్ వేస్తుంటారండి. అది కూడా వద్దండి. చక్కగా చేతి నిండా గోరింటాకు పెట్టుకోండి, మంచిది. గోళ్ళు గట్టి పడతాయి, ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకుండా ఉంటాయండి. చక్కగా తర్వాత రెడ్ నెయిల్ పాలిష్ వేసుకోండి కావాలంటే. అంతేగాని ఫుల్ గోరింటాకు పెట్టుకోవడానికి వీళ్ళకి ట్రై చేయండి. ఇదిగోండి, నేను పెట్టుకున్నాను. ఆషాఢ మాసం రాగానే పెట్టేసుకున్నానండి. చాలా బాగా పండుతుంది. వేరే వాళ్ళు అడిగితే ఇప్పుడు కోసి ఇస్తున్నానండి. మన ఇంట్లో చెట్టు ఉంటే ఎవరికైనా కోసి ఇవ్వచ్చు. అందుకనే ఎవరిని అడగకుండా కూడా మన పెరట్లోనే తులసి చెట్టు ఎలా పెంచుకుంటామో గోరింట చెట్టును కూడా మనం పెంచుకుంటే మనకి చక్కగా ఆషాఢ మాసాలు, శ్రావణ మాసాలు, శుభకార్యాల్లో, నోములకి మనం మన ఇంట్లోదే కోసుకొని పెట్టుకోవచ్చు. మనకు అదొక తృప్తిగా ఉంటుంది. అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్దికి కూడా మనం రుబ్బి ఇస్తామండి ముత్తైదువులకి. కాళ్ళపారాణి అవన్నీ పెట్టుకొని చేతులకు పెట్టుకొని ముత్తైదువులు ఈ నోముకి వస్తారు మన ఇళ్ళకి. అట్లానే కాచాయని వ్రతంలో కూడా గౌరీదేవికి గోరింటాకు ఆకుని పూజ చేస్తారు. తర్వాత అది కూడా రుబ్బి ముత్తైదువులకి పంచి పెడతారండి. ఇదండి గోరింటాకు విశిష్టత. బాయ్ అండి.